స్తోత్రం చెబుదామా? చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకోనండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటల ద్వారా మనమందరము కూడా దేవుని ప్రత్యక్షతను పొందుకుని ఆయన అభిషేకాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి రోమీలకు రాసిన పత్రిక, రోమాపత్రిక అంటారు. రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడు. 16, 20 అందరూ తీశారా? ఎస్, చదువు నాన్న. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రిందకు శీఘ్రముగా చిత్తుగా త్రొక్కించును. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుడు మనందరితో మాట్లాడును గాక. దేవుడు తన మాటల ద్వారా మనల్ని ఆదరించి అభిషేకించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మంచిది, మంచి చక్కటి వాక్య భాగము దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునిలో మనకున్న అధికారం, యేసులో మనకున్న అధికారము. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే యేసులో మనకున్న అధికారము. గట్టిగా స్తోత్రం చెప్పాలి. యేసయ్య నామంలో మనకి అధికారం ఇవ్వబడింది. అధికారము గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా వాక్య భాగాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తూ ముందుకు కొనసాగుదాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము సైలెంట్గా ఉండాలి, మౌనముగా ఉండాలి. అలా సైలెంట్గా మౌనంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎందుకంటే ఎవడు దీనుడై ఆయన మాట విని వణుకుచున్నాడో ఆయన వారినే దృష్టించుచున్నాడు, ఆయన వారిని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా ఆయన వైపు చూద్దాం. దీనులమై ఆయన మాటకై ఎదురు చూద్దాం. ఆయన కృపకు పాత్రులం అవుదాం. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఆలోచన చేసుకుంటే రోమాలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు ఒక లెటర్ రాస్తూ, ఆ లెటర్లో ఒక అద్భుతమైన మాట చివరి అధ్యాయంలో 16వ అధ్యాయంలో మరి అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. 20వ వచనంలో ఏమిటంటే, మీరు దేవుని సంఘమై ఉన్నారు, దేవుడు తన స్వరక్తమిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు, కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు సమాధానానికి కర్త. ఎవరికి, దేనికి కర్త? ఆయన దేవుడు దేనికి కర్త? సమాధానానికి కర్త. దేవుడు సమాధానానికి కర్త. కాబట్టి సమాధానానికి కర్త అయిన దేవుడు సాతాన్ని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా సిదగ త్రొక్కించును. ఏం చేస్తాడట ఆయన మన కాళ్ళ క్రింద? ఎస్, చెప్పాలి గట్టిగా. మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 110వ దావీదు కీర్తనలో మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి తండ్రి అయిన దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అన్నది మనం చూద్దాం. చూడండి, 110 2వ వచనం కానించి మనం చదువుదాం. యెహోవా నీ పరిపాలన దండమును సియోను నుండి 1 కానించి చదువు అమ్మా. 1వ వచనం చదువు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. చూడండి, 110వ దావీదు కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నా ప్రభువుతో సెలవిస్తున్న వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు, నీ శత్రువును నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. గట్టిగా స్తోత్రం చెప్పాలా. ఇప్పుడు దావీదు ప్రవశిస్తూ ఉన్నాడు. ప్రభువు నా ప్రభువుతో అంటున్నాడు. ప్రభు అనగా తండ్రి అయిన దేవుడు, నా ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. మీకు అర్థమవుతుందా? ప్రభు నా ప్రభువుతో చలవిస్తున్నాడు. ఏమని చలవిస్తున్నాడట? నీ శత్రువుని నీ పాదములకు పీఠముగా మార్చు వరకు.
నీ పాదములకు పీఠముగా తెచ్చు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చో అని చెప్తున్నాడు. ఎప్పుడు అంటే పునరుద్ధానం అయిన తర్వాత, ఆయన పునరుద్ధానుడైన తర్వాత, ఆరోహణమైన తర్వాత తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ముందు మాట్లాడుతున్న మాట ఈ మాట. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ శత్రువుని నీ పాదములకు పీఠముగా తెచ్చు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చో. అంటే ప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది అన్న ప్రశ్న ఇప్పుడు మనకు అర్థమవుతుంది, జవాబు ఇందులో దొరుకుతుంది. ఆ ప్రశ్నలో జవాబు ఉంది. ఏమిటి ఆ జవాబు అంటే, జాగ్రత్తగా వినండి. నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా తెచ్చు వరకు అన్నాడు. అంటే శత్రువు నాశనమయ్యేంత వరకు కూడా, శత్రువు నాశనమయ్యేంత వరకు కూడా ఆయన రాకడ రాదు అని అద్భుతమైన రీతిలో ఇక్కడ మాట మనకు కనబడుతుంది. ఎప్పుడు వస్తుంది ఆయన రాకడి అంటే, ఆయన రాకడ వచ్చేసరికి ఆయన శత్రువు అనగా సాతానుడు ఈయన పాదముకు పీఠముగా మారిపోతాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలా, హల్లెలూయా. అప్పటి వరకు నా కుడి పార్శ్వమున కూర్చో, పాదములకు పీఠముగా శత్రువు వచ్చిన తర్వాత నువ్వు లేచి వెళ్ది కానీ అన్న మాటకు అర్థం అది. చెప్పండి, అవునా కదా? ఆ మాటకు అర్థం ఏమిటి? నీ శత్రువుని నేను తీసుకొచ్చి నీ పాదముల దగ్గర పాడేసే వరకు, నీ పాదములకు పీఠముగా వేసే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చో అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆ తర్వాత వెళ్ది కానీ అని అర్థం. అవునా కదా? ఆ తర్వాత వెళ్ళి మధ్యాకాశంలోకి వెళ్ళి నీ భార్యను తెచ్చుకుంది కానీ అక్కడ వివాహము ఏర్పాటు చేద్దాం అన్న దానికి అర్థమై ఉన్నది ఇక్కడ. ఈ మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇక్కడేమో తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఈ విధంగా చెప్తున్నాడు, క్రీస్తు ప్రభువుకి. తర్వాత అపోస్తలుడైన పౌలు సంఘముతో ఈ మాట చెప్తున్నాడు, మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా తొక్కించును. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మన కాళ్ళ క్రింద, యేసయ్య కాళ్ళ క్రిందక, ఏ కాళ్ళ క్రిందకి రావాలి ఇప్పుడు? హలో, మన కాళ్ళ క్రిందకి రావాలా, యేసయ్య కాళ్ళ క్రిందకి రావాలా సాతానుడు? మాట్లాడరేటండి. పౌలు భక్తుడేమో సంఘము కాళ్ళ క్రిందకి అన్నాడు, తండ్రి అయిన దేవుడేమో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాళ్ళ క్రిందకి అన్నాడు. అవునా? ఇప్పుడు రెండు విషయాల్లో ఏది కరెక్టు? రెండు విషయాలను బట్టి దేన్ని బట్టి మనం ధ్యానించాలి? ఇప్పుడు మన మూలవాక్యం ఏమిటి? రోమ 16:20. అవునా? మరి దాన్ని బట్టి ధ్యానించాలి కదా. ఇప్పుడు ముందుకు వెళ్దాం, దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. సాతానుడు సంఘము కాళ్ళ క్రిందకి రావడం అంటే యేసయ్య కాళ్ళ క్రిందకి రావడమే. రెండు ఒక్కటే. మీరు జాగ్రత్తగా వినండి. సంఘము కాళ్ళ క్రిందకి సాతానుడు రావడం అంటే యేసయ్య కాళ్ళ క్రిందకి రావడమే. మీరు ఎలా చెప్పగలుగుతారండి అంటే, ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన సంఘమునకు శిరస్సు అనండి. ఆయన ఏమై ఉన్నాడు? సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు అయితే బాడీ అంతా ఏమిటి? ఈ అవయవాలన్నీ ఏమిటి? ఆయన అవయవాలన్నీ ఏమిటి? సంఘం. అవునా కదా? ఇదంతా సంఘం. ఈ శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే సంఘమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘమునకు ఆయన శిరస్సు అయితే సంఘం ఎవరు అంటే బాడీ. బాడీ అంతా కూడా సంఘము. ఈ అవయవాలన్నీ కూడా సంఘం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఈ మాటలన్నీ క్లియర్గా చెప్తాడు. 12వ అధ్యాయము 15వ వచనంలో 15వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఈ 2 అధ్యాయాల్లో క్లియర్గా ఉంటుంది. అక్కడ సంఘం అనగా ఈ యొక్క బాడీ అని, అవయవాలని, తర్వాత శిరస్సు అంటే యేసుక్రీస్తు ప్రభువారని పౌలు భక్తుడు ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు పాదముల దగ్గరికి రావడం అంటే, పాదముల క్రిందకి రావడం అంటే సంఘము కాళ్ళ క్రిందకి రావడమే. ఇప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. సంఘానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనము సంఘానికి ఆయన సంఘానికి శిరస్సు అంటే సంఘము ఆయన బాడీ అన్నమాట. అవయవాలు వేరు, చెయ్యి వేరు, చెయ్యి పని వేరు, కాలు వేరు, కాలు పని వేరు, కన్ను వేరు, కన్ను పని వేరు, ముక్కు వేరు, ముక్కు పని వేరు, చెవి వేరు, చెవి పని వేరు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. తీయండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము తీశారా? 12వ వచనం కానించే మనం చదువుదాం.
ఎలాగు శరీరము ఏకమయున్నను ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు అనేకమైన కలిగి ఉన్నదో అవయవములు కలిగి ఉన్నదో ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీయు ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములయ్యున్నను అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఒక్క ఉన్నవో శరీరమై ఉన్నవో అలాగే అలాగే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ఎలా ఉన్నాడట? మీ క్లారిటీ రావాలి. తర్వాత ఎలా అనగా ఎలా అనగా యూదులమైనను యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను గ్రీసు దేశస్థులమైన దాసులమైనను స్వతంత్రులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇక్కడ చెయ్యి గురించి, కన్ను గురించి, ముక్కు గురించి, మరి అక్కడ ఉన్న చెవి గురించి, వీటన్నిటి గురించి చెప్పుకొచ్చాడు. సమయం లేదు, నేను ముందుకు కొనసాగుతాను వాక్య భాగంలో. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దౌర్భాగ్యం ఏమిటి అంటే సంఘాలు ముక్కలైపోయినాయండి. సంఘము వికలాంగమైన స్థితికి వచ్చేసింది. చెయ్యి తను పట్టుకుని వెళ్ళిపోయింది. నేను చెయ్యిని, శరీరంలో ఒక దానిని కాను అన్నట్లుగా మాట్లాడుతుంది. నేను కాలును, శరీరంలో ఒక భాగాన్ని కాను అన్నట్లుగా మాట్లాడుతుంది. మీరు జాగ్రత్తగా వినాలి. ఎవరి ముక్క వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయి ఎవరు సేవ వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజున ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు సేవ చేస్తున్నారు. ఎవరికి తోసినట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. ఎవరికి నచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారు. సంఘాలని జరిగిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం అవయవాల్ని వేరు చేసేస్తున్నాం అన్న ఆలోచన వాళ్ళకి రావట్లా. ఈరోజు సాతాను ఎంత మోసం చేశాడో, సంఘాల్ని ఎలా చీల్చేశాడో మనం ఆలోచన చేయాలి. సంఘమంతా ఒకే తాడి మీద ఉంటే, సంఘమంతా ఒకే మాట మీద ఉంటే సార్వత్రికమైన సంఘము అని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. షులమ్మితి అంటే ఒకటే సంఘం, సంఘాలు కాదు, సంఘము. సార్వత్రికమైన సంఘము ఒకటిగా మారాలి. దేవుని రాకడ వచ్చేసరికి ఎప్పుడైతే ఒకటిగా మారుతుందో, ఎప్పుడైతే సంఘం అంతా ఒకటవుతుందో, అప్పుడే సాతానుడు మన కాళ్ళ క్రిందికి వస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మన కాళ్ళ క్రిందకి అనగా యేసుక్రీస్తు యొక్క పాదముల యొద్దకి పాదపీఠముగా, ఆ పాదపీఠము క్రిందకి వాడు వస్తాడు. యేసుక్రీస్తు అలా కాలు వేస్తాడనమాట వాడి మీద. ఆ వాడే పాదపీఠం. ఇంకా యేసుక్రీస్తుకి పాదపీఠం ఎవడు? ఇంకా వాడే. మీరు చాలా చూసే ఉంటారు, ఇమేజ్లు అవి చూస్తూ ఉంటారు కదా, నెట్లో అది చూస్తూ ఉంటారు కదా. రాజు సింహాసనం మీద కూర్చుంటే కింద పీట ఉంటుంది కాలు వేసుకోవడానికి, ఇలాగా. అదే పాదపీఠం. స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక పాదపీఠం కావాలి, ఒక పీట కావాలి. అది ఎవరో కాదు, సాతానుడే కావాలి. తండ్రి అయిన దేవుడు వాగ్దానం అది. ఇదిగో నీ శత్రువుని నీ పాదమునకు పీఠముగా తీసుకొచ్చే వరకు నా కుడి పార్శ్వమును కూర్చో, వాడిని తీసుకొచ్చి నీకు పీట వేస్తాను. ఇక్కడ వాడి మీద కాలు పెట్టుకుంది. వాడు పీటగా మారాలి అంటే ఇక్కడున్న మనమందరము కూడా ఒకటవ్వాలి. అందుకే సంఘానికి ఏకాత్మ ఉండాలి, ఏక మనసు ఉండాలి. మీరు జాగ్రత్తగా వినండి. ఆది అపోస్తులు సంఘాన్ని నడిపించినప్పుడు వారి మాటకి ఎంత పవర్ ఉండేదో తెలుసా? యేసు నామములో అని ఇలా వేలు చూపించుకొని దెయ్యాలు గిజగిజ కొట్టేసుకునేయండి, పారిపోయి. అపోస్తులు పేతురు ఈ వీధిలో నడుస్తుంటే పక్క వీధిలో దెయ్యాలు పారిపోయి, ఒక వీధిలో పేతురు నడుస్తుంటే పక్క వీధిలో దెయ్యాలు పారిపోయి. పేతురు గారు అలా వెళ్తూ ఉండగా అతని నీడ రోగుల మీద పడితే స్వస్థతలు వచ్చేవి. అయితే పేతురు గారు అలా వెళ్తున్నప్పుడు ఇంట్లో ఉన్న రోగుల్ని తీసుకొచ్చేసి అలా బయట పాడేసేవారు. ఎందుకంటే అతను నీడ పడితే చాలు, పేతురు గారు నీడ పడితే చాలు, వెంటనే విడుదల వచ్చేసేది. ఆ రోగి లేచి నిలబడి వాడు దేవుని మహిమపరిచేవాడు. వీళ్ళు ఎవరు అంటే ఒక పామరులు, విద్యలేని పామరులు. గలిలయ సముద్రంలో చేపలు పట్టుకునేవారండి వీళ్ళు. వీళ్ళకి పట్టుకొస్తే అక్షర ముక్క రాదు. గలిలయ సముద్రంలో చేపలు పట్టుకుని ఆ చేపలు తెచ్చుకుని అమ్ముకుని పొట్ట పోషించుకునేవారు, కుటుంబాన్ని గడుపుకునేవారు. ఒక రోజున యేసు ప్రభు వాళ్ళ పడవెక్కాడు, వాళ్ళ నావ ధోని ఎక్కగానే వాళ్ళ జీవితం మారిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పటి నుండి వారు మనుషులను పట్టు జాలర్లుగా మారిపోయారు. ఎలా మారిపోయారు చెప్పగల?
అక్కడ ఎవరున్నారు? యాకోబు, యాహాను, పేతురు, ఆంద్రేయ, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఒకే మాటతో ఇదిగో ప్రభు పిలుస్తున్నాడు మనం వెళ్దాం అని ఏకాత్మ కలిగి ఏక మనస్సు కలిగి ఒకే మాటతో వారు వెంబడించారు గనక దేవుని శక్తి అభిషేకం వారిలోనికి వచ్చింది. ఈరోజు సంఘాల్లో ఏకాత్మ లేదు, ఏక మనస్సు లేదు. వారందరూ రక్షించబడుతున్నప్పుడు సంఘం ఎలా ఉండేదో తెలుసా? సంఘం ఏ విధముగా ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగేదో తెలుసా? తీయండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము. సంఘము ఎలా ఉంటే ఆశీర్వదించబడుతుందో నేను మీకు 4 మాటలు చెప్పి ఈ వాక్యాన్ని ముందుకు కొనసాగిస్తాను. కొన్ని నిమిషాలు, ఎక్కువ కాదు. చూడండి, 32వ వచనం చదువుదాం దయచేసి. 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ కలిగిన వారయుండిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా ఉన్నారట? విశ్వసించిన వారందరూ ఇప్పుడు ఎలా ఉన్నారు? హలో, ఎప్పుడు సాతానుడు కాళ్ళ క్రిందకు వస్తాడు అన్నది చూస్తే, ఇప్పుడు విశ్వసించిన నీవు విశ్వసించిన వారితో ఏకాత్మ కలిగి ఉన్నావా? నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటే దైవజనుడు చెప్పినట్లుగా వింటావు. దైవజనుని మనస్సుతో నీ మనస్సు కలుస్తుంది. దైవజనుని మీద పనిచేస్తున్న ఆత్మ నీ మీద పనిచేస్తాడు. అప్పుడు నీకును ఆయనకి నీ ఏకాత్మ ఉంటుంది, ఏక మనస్సు ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. సంఘములో అద్భుతాలు జరగాలన్నా, సంఘము దేవుని శక్తి కలిగి ఉండాలన్నా, సంఘము దేవుని ఆత్మతో నడిపించబడాలి అన్నా వెంటనే నీలో రావాల్సిన మార్పు ఏంటంటే ఏకాత్మ రావాలి నీలోనికి, ఏక మనస్సు రావాలి నీలోనికి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. బాబు ప్రార్థన చేస్తున్నావా అంటే చేస్తున్నానండి, రోజుకు 2 సార్లు చేస్తున్నానండి అని చెప్తారు. కానీ ఉట్టిది రోజుకు 2 సార్లు కూడా ఏం చేస్తాడు? మనసులో చేసుకుంటే ప్రార్థన కదా. మోకాళ్ళు వేస్తున్నావా? ఫాస్టింగ్ ప్రేయర్ చేయమని చేస్తున్నావా? ఏకాత్మ ఏది? దేవుడంటే భయం ఏది? ప్రార్థన చెప్పిన వెంటనే ఆ పని జరిగించాలన్న ఒక భయము, ఒక ఆతృత, ఒక కంగారు, ఒక దీక్ష పూనుకునే మనస్సు, ఒక వ్రతము పట్టే మనస్సు, నాజీరు చేయబడిన మనస్సు నీకు రావాలి వెంటనే. అపోస్తులు సంఘము కడితే ఎలా ఉండేదో తెలుసా? అపోస్తులు సంఘములో సంఘ పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? వాళ్ళు ఏదంటే అదే, అపోస్తులు ఏది చెప్తే అది కరెక్ట్గా చేసేవారు. వెళ్ళి మీరు ఇల్లు వాకళ్ళు అమ్ముకుని రండి అని చెప్తే అమ్ముకుని వచ్చేవారండి. మీకున్న స్థలాలు అమ్ముకుని రండి. వారికున్న సమస్తమును అమ్మి సంసృష్టిగా ఉంచుకుని రెండోది ఏం చేశారు తెలుసా? అపోస్తుల పాదముల యొద్ద పాడవేసిరి. అధ్యాయం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏకాత్మ ఏక మనస్సు లేకపోతే ఖచ్చితంగా సాతానుడు దాడి చేస్తాడు. వాడి పాదముల క్రిందకు నువ్వు వెళ్తావు కానీ నీ పాదముల క్రిందకు వాడు రాడు. ఏం కావాలి అంటే ఏకాత్మ ఏక మనస్సు. సాతానుడు మన గుప్పిట్లోకి రావాలి, మన కాళ్ళ క్రిందకి రావాలి, వాడు శిదక త్రొక్కబడాలి. హలో, రోమా పత్రికలో ఈ మాట అనడానికి కారణం ఏమిటి? ఆ పత్రికలో ఆ మాట రాయడానికి కారణం ఏంటో తెలుసా? రోమా సామ్రాజ్యము చాలా భయంకరమైన సామ్రాజ్యము. యేసుని విశ్వసించి రక్షణ పొందుకుంటే వాళ్ళని చాలా చిత్రహింసలు పెట్టేవారు. ఎలాంటి పరిస్థితి అంటే, యేసుని నమ్ముకుని ఎవరైనా బాప్తిసం తీసుకుంటే ఒక శవాన్ని వారు ఈపు వెనకాల కడతారు, వీడిని ఒక గుంజకు కట్టేస్తారు. నీకు అర్థమవుతుందా? రోమా ప్రభుత్వంలో ఉన్న కఠినమైన స్థితి ఏంటో చెప్తున్నాను, ఒక మాట వినండి. యేసుక్రీస్తుని విశ్వసించి బాప్తిసం తీసుకున్న వాడిని ఒక గుంజకు కట్టేస్తారు. సన్నగా ఉంటుంది ఆ గుంజ. కట్టేసి వెనకాల ఒక శవాన్ని కట్టేస్తారు. వాడి వెనకాల ఒక శవాన్ని కట్టేసినప్పుడు ఆ శవానికి పురుగులు పడతాయి. మీకు అర్థమవుతుందా? ఆ శవానికి పురుగులు పట్టి ఆ పురుగులు ఆ శవాన్ని తింటూ తింటూ మెల్లిమెల్లిగా వీడి దగ్గరికి వస్తాయి, బ్రతుకున్న వీడి దగ్గరికి వస్తాయి. వీడి శరీరాన్ని కూడా పొడవడం, వీడి శరీరాన్ని కూడా మరి అక్కడ బెజ్జాలు పెట్టడం, వీడి శరీరాన్ని కూడా కొంచెంగా కొరకడం, తినడం ప్రారంభమవుతుంది. వీడు బ్రతికుండగానే పురుగుల చేత కొరకబడి, పురుగుల చేత తినబడి చిత్రహింస అనుభవిస్తాడు. చాలా చిత్రహింస అనుభవిస్తాడు. ఆ రోమన్ సామ్రాజ్యంలో ఉన్న భయంకరమైన పరిస్థితి అది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. సాతానుడు ఆ రోమా సామ్రాజ్యం ద్వారా విచ్చలవిడిగా దేవుని బిడ్డలను నాశనం చేస్తున్న పరిస్థితి అది. దేవుని బిడ్డలను నాశనానికి తీసుకుని వస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో వారు చెదిరిపోతున్న సమయంలో
వాళ్ళు బెదిరిపోతున్న సమయంలో, బెంబేలెత్తిపోతున్న సమయంలో అపోస్తులుడైన పౌలు ఈ లెటర్ రాస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏమని అంటున్నాడు తెలుసా? భయపడకండి, సమాధానకర్తయగు దేవుడు సాతాన్ని మీ కాళ్ళ క్రింద చితక త్రొక్కిస్తాడు. ఆ రోజు రాబోతుంది, భయపడకండి అని రోమన్లో ఉన్న ఆయన సంఘానికి, క్రీస్తు సంఘానికి లెటర్ రాస్తూ బలపరుస్తున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితో తెలుసా? ఊహించుకోండి, ఎంత దారుణమైన స్థితి ఊహించుకోండి. ఆ గుంజకు కట్టబడిన వీడు ప్రాణాలతో ఉన్నాడు, కానీ వెనకాల శవం ఉంది. 2 రోజులైన తర్వాత, 3 రోజులైన తర్వాత ఆ శవం కొంపు కొడుతుందా లేదా? ఆ కొంపు తట్టుకోవాలి వీడు. ఎంత భయంకరమైన కొంపు తెలుసా? శవం కొంపు ఎవడు కూడా తట్టుకోలేడు. మానవుడు కొంపు వస్తే ఎవడు తట్టుకోలేడు ఆ కొంపుని. అందుకని గొయ్యి 6 అడుగులు తీస్తారు, ఏకంగా ఆ లోతుకు తీస్తారు, ఎందుకంటే ఆ కొంపు పైకి రాకూడదని. అలాంటి కొంపుని తట్టుకోలేడు. ఆ పురుగులు వీడిని తినడానికి మరలా వీడి మీదకి ఎక్కుతాయి. చెవుల్లో కొన్ని దూరతాయి, ముక్కుల్లో కొన్ని దూరతాయి, కంటి దగ్గరికి వచ్చి కొన్ని కొరుకుతూ ఉంటాయి. ఊహించుకోండి, ఆ చిత్రము కళ్ళ ముందుకు వస్తూ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఆ చిత్రాన్ని ఊహించుకునే అపోస్తులుడైన పౌలు రోమా 7లో మాట్లాడుతున్న మాటలు, అయ్యో ఇంత దౌర్భాగ్యపు స్థితి నుండి, ఆ మరణము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని మాట్లాడుతున్నాడు. ఆ చిత్రాన్ని ఊహించుకుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. 7వ అధ్యాయంలో మీకు అర్థమవుతుందా? అంత దౌర్భాగ్యపు స్థితి నుండి నన్ను విడిపించగలిగిన వాడు ఎవడు అని మాట్లాడుతూ, క్రీస్తు కలిగిన ఆత్మ నన్ను విడిపిస్తుందని 8:2లో మాట్లాడతాడు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎప్పుడు అద్భుతం చేస్తాడంటే చల్లా చెదిరైపోయినప్పుడు అద్భుతం చేయడు. అక్కడ సంఘం చల్లా చెదిరైపోవడానికి సిద్ధంగా ఉంది. రోమా ప్రభుత్వం పెడుతున్న హింసలు తట్టుకోలేక, రోమా ప్రభుత్వం చేస్తున్న చిత్రహింసలను భరించలేక సంఘము చల్లా చెదిరైపోతున్న టైంలో అపోస్తులుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకండి, ఖచ్చితంగా సాతానుని చితక తొక్కిస్తాడు. మీరందరూ ఏకమై ప్రార్థన చేయండి, ఐక్యతతో ప్రార్థన చేయండి, ఏకాత్మత కలిగి ప్రార్థన చేయండి. క్రీస్తు ప్రేమను ఆర్పగలిగిన వాడు ఎవడునూ లేడు. క్రీస్తు జ్వాలను, ఆ రగులుతున్న మంటను, ప్రేరేపించబడుతున్న ఆ స్థితిని ఎవరూ కూడా ఆర్పలేరు. ఆ మహిమను ఎవరూ మూయలేరు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు ప్రార్థన చేయమన్నాడు అందరినీ కలిసి అంటే, సౌలుకి చాలా అనుభవం ఎక్కువ. సౌలుగా ఉన్నప్పుడు పౌలు దమస్కు మార్గం వెళ్తున్నప్పుడు, దమస్కులో ఉన్న శిష్యులను పట్టుకుందామని వెళ్తున్నప్పుడు, ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. శిష్యులందరూ కలిసి దమస్కు మార్గంలో ఏకాత్మ కలిగి ప్రార్థన చేశారు, దృఢ విశ్వాసంతో. ఎక్కడ విశ్వాసం కోల్పోకుండా ప్రార్థన చేశారు. దమస్కు గేటు దగ్గరికి కూడా రానవలేదు దేవుడు. గేటు దగ్గరికి వచ్చేసరికి ఒక అద్భుతముగా అతన్ని మార్చేశాడు. ఆ విషయం తెలుసుకున్న సౌలు ఆ విషయాన్ని బట్టి, తన స్వానుభవాన్ని బట్టి అక్కడ మాట్లాడుతున్నాడు, మీరు అందరూ ఏకాత్మ కలిగి ప్రార్థన చేయండి, సాతాను ఖచ్చితంగా మీ కాళ్ళ క్రిందకు వచ్చేస్తాడు, దేవుడు తొక్కిస్తాడు. ఈరోజు సమస్యతో, ఇబ్బందితో, ఇరుకుతో బాధపడుతున్న బిడ్డ, నా పరిస్థితి ఇంతే, ఇంకా నా బ్రతికింతే, ఇంకా నా బ్రతుకు మారదు, నా పరిస్థితి మారదు, ఇంకా నేను నా జీవితంలో ఇలాగే బ్రతకవలసిందే, అక్కడ ఇక్కడ అప్పు తెచ్చుకుని బ్రతకవలసిందే, ఉప్పు కావాలితే ఈ ఇంటికి వెళ్ళాలి, కారం కావాలితే ఆ ఇంటికి వెళ్ళాలి, ఇంకా ఏది కావాలన్నా బియ్యం కావాలితే ఆ ఇంటికి వెళ్ళాలి, ఇంకేది కావలసినా ఎవరి ఇంటికి వెళ్ళి చేయి చాపవలసిన పరిస్థితి, నా పరిస్థితి ఇదే అనుకుంటున్నావేమో. దేవుని సన్నిధికి వచ్చినా కూడా నీ పరిస్థితి మారట్లేదని భయపడుతున్నావేమో. దేవుని సన్నిధికి వచ్చినా కూడా నువ్వు ఏ విధముగా కూడా సహాయం అందట్లేదని నువ్వు కృంగిపోతున్నావేమో. కానీ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట నేను చెప్తున్నాను, నీవు దేవుని సన్నిధిలో దృఢ విశ్వాసంతో నిలబడగలిగితే, త్రొట్టిల్లిపోకుండా నీ హృదయాన్ని కలవరము పడనివ్వకుండా నువ్వు నిలబడగలిగితే, ఖచ్చితంగా దేవుని వైపు చూడగలిగితే, దేవుడు నీ పరిస్థితులన్నిటినీ నీ కాళ్ళ క్రిందకు తీసుకురాబోతున్నాడు. నీకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి పరిస్థితిని, నీకు ప్రతికూలముగా, స్తోత్రం చెప్పాలి, ప్రతికూలముగా ఉన్న ప్రతి పరిస్థితిని నీ కాళ్ళ క్రిందకి తీసుకొచ్చి అనుకూలముగా మార్చబోతున్నాడు. వాస్తవం అండి. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, నీ ప్రార్థన జీవితానికి పదును పెట్టగలిగితే, నీ ప్రార్థనలో నీవు గనక 7వ మెట్టు ఎక్కగలిగితే, దేవుని ఆత్మతో ఏకీభవించి, దైవజనుని మనసుతో నీ మనసు కూడా కలిసి
ఏకాత్మ కలిగి ఏక మనస్సు కలిగి నిలబడగలిగితే దేవుని ఆశీర్వాదము ఖచ్చితంగా అక్కడికి దిగి రావలసిందే. 133వ దావీదు కీర్తన 1 కాడి నుంచి చదువుదాం. 133వ దావీదు కీర్తన 1 కాడి నుంచి దయచేసి చదవాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఏం కలగాలి? ఏమి లేదు ఇప్పుడు మనకి, ఏమి లేదు ఇప్పుడు మనకి చెప్పాలా? హలో, ఈ మాటలన్నీ చదివేసుకున్నాక మాట్లాడుకుందాం. చదువు నాన్న. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా, అహరోను గడ్డం మీదుగా కారి కారి అతని అంగీల అంచు వరకు, అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. పరిమళ తైలము వలె నుండును. చదవాలి. సియోను కొండల మీదికి దిగివచ్చు. సియోను కొండల మీదకి దిగివచ్చు. హెర్మోను మంచు వలె నుండును. హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును, శాశ్వతమైన అచ్చట ఉండవలెనని అక్కడే ఉండాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆశీర్వాదము శాశ్వతమైన జీవం ఎక్కడ ఉంటుంది? హలో, ఇప్పుడు నీకు ఆశీర్వాదం లేదు అంటే నీకు ఐక్యత లేదని అర్థం. ఎప్పుడు పోద్దో ఈ గొంతులో ఉన్న ఈ ప్రాణం అని నువ్వు అనుకుంటున్నావంటే శాశ్వతమైన జీవం నీలో లేదని అర్థం. శాశ్వతమైన జీవము కొరకు నువ్వు ఎదురు చూడట్లేదని అర్థం. ఆలోచించు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీదుగా పోయబడి అంగీలు అంచువరుగా కారుతున్న పరిమళ తైలము వలె ఉండునంట. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎంత అద్భుతమైన విషయం ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు ఐక్యత ఉందా మనలో? ఎందుకు సాతానుడు నిన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నాడు? దేవుడి మీద నమ్మకం లేకుండా చేయగలుగుతున్నాడు వాడు. దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో తిరిగేటట్లు చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఐక్యత లేదు. ఐక్యత లేదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మొన్న ఒక సహోదరుడు కనిపించాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పాను. మంచి సేవ చేస్తున్నారు బ్రదర్, నిజంగా మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది బ్రదరు, నిజంగా మేము చేయలేకపోతున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. అలాగే బ్రదర్, తప్పకుండా. నేను చేసే సేవ ఎంత బ్రదరు? ఏదో ఆవగింజని 74 ముక్కలు చేస్తే అందులో ఒక చిన్న ముక్క అని చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నేను చేసే సేవ ఎంత? నాకన్నా గొప్ప వాళ్ళని దేవుడు వాడుకుంటున్నాడు. ఏదో నన్ను దేవుడు ఆ విధంగా వాడుకుంటున్నాడు, వాడబడుతున్నానని చెప్పాను. లేదు బ్రదర్, ఏదైనా దేవుడు మీ పట్ల అద్భుతమైన కృప చూపించాడు, బలముగా వాడుకుంటున్నాడు మిమ్మల్ని అని చెప్పాడు. మంచిగానే ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మన్నాడు ఇంకొక వ్యక్తి కనిపించాడు నాకు. మన్నాడు వేరే వ్యక్తి కనిపించాడు. ఆ వేరే వ్యక్తి నిన్న కనిపించిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు ఇదంటే కదండి, అదంటే కదండి, మీరు ఇలా చేస్తారంటే కదండి, అలా చేస్తారంటే కదండి, మీరు నరకానికి వెళ్ళిపోతారండి, మీతో పాటు అనేక మందిని నరకానికి తీసుకుపోతున్నారంట అంటున్నాడండి అని చెప్పాడు. నిన్నేం మాట్లాడాడు? మేము చేయలేకపోతున్నాం బ్రదర్, మీరు చేస్తున్నారు, చాలా మంచి సేవ చేస్తున్నారు, చాలా గొప్ప సేవ చేస్తున్నారు, మా కొరకు కూడా ప్రార్థన చేయండి అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు? పేతురు గారు నరకానికి ఆయనే కాదు, ఆయనతో పాటు 500-600 మందిని తీసుకుపోతాడు ఖచ్చితంగా అని చెప్పాడంట. మరి ఇందులో ఏముంది ఇప్పుడు చెప్పండి? హలో, వేషధారణ, ముఖస్థుతి, ఏమంటారు దాన్ని? వేషధారణ, ముఖస్థుతి ఎలా ఉంటుంది తెలుసా? గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎవరైనా సరే అలాంటి మాటలు మాట్లాడితే వెంటనే దేవుడు బయలుపరుస్తాడు ఆ విషయాలు. చాలామంది ఉన్నారండి ఇలాగా, బయటోళ్ళే కాదు, సంఘంలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. బయటికి దేవుని సన్నిధిలో ముఖస్థుతి చేస్తారు దైవజనుని దగ్గర. పాస్టర్ గారండి, మీరు అలాగండి, మీరు ఇలాగండి, మీరు ఇదండి, అదండి, మీరు అంతండి, ఎంతండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. పక్కకి వెళ్ళి ఎన్నో భయంకరంగా తిట్టుకునే వాళ్ళు బోలు మంది ఉన్నారు. మరి ఏకాత్మ ఏది? ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? అపోస్తులు కట్టిన సంఘాలు అలా లేవండి. ఆ సంఘాలు ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి ఉన్నారు కాబట్టి ఆ సంఘాల్లో జరిగిన అద్భుతాలు తెలుసా? గట్టిగా స్తోత్రం చెప్పాలి. తబిత అని ఒక స్త్రీ బట్టలు కుట్టి ఎదవరాండలకి ఇచ్చేది. ఎదవరాండలకి చాలా పరిచర్య చేసేది తబిత అనే స్త్రీ. ఆమె టైలర్ అన్నమాట, ఒక రకంగా చెప్పుకోవాలంటే టైలర్, లేడీ టైలర్. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆమె ఒక రోజున కాయల పడి చనిపోయింది. ఏమైంది చెప్పాలి? హలో,
ఇప్పుడు మన సంఘంలోనే ఎవరైనా అలా చనిపోయారు అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు? హలో, మీరేం చేస్తారు? మౌనముగా ఉండడం అది కరెక్ట్ కాదు. సమయం వస్తుంది, మధ్యాకాశంలోకి వెళ్ళక పెళ్లి కుమార్తెగా అలంకరించబడ్డాక అప్పుడు మౌనంగా ఉండాలి. ఇప్పుడు కాదు. ఇప్పుడు మౌనంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చలాగ్గానే ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్పండి, మన సంఘములో ఎవరైనా ఇలాగా చనిపోయారనుకో, మీరేం చేస్తారు? పోనీ మన సంఘంలో అంటే బాధగా ఉందేమో, పోనీ వేరే సంఘంలో అనుకోండి. మన అంటే ఏదైనా బాధే కదా. కలిసి వచ్చేది అయితే పర్లేదు, కానీ నష్టపోయేది ఏదైనా మన అనేటప్పటికి బాధ. గట్టిగా స్తోత్రం చెప్పాలా. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తాం మనం? వెంటనే బయట పెట్టేసి అలా సాపేసేసి సాప మీద పడుకోబెట్టేసి చుట్టూ నలుగురు ముగ్గురు చేరి, ఏదో ఉంటుంది కదా ఫార్మాలిటీ, అలా చేస్తూ పాస్టర్ గారిని గౌరవిస్తాం. పాస్టర్ గారు అండి, ఇలాగ పలానా వ్యక్తి క్రీస్తునందు నిద్రించారు, మరి మీరు వస్తే మనం కార్యక్రమాలు మొదలు పెట్టవచ్చు అని చెప్తాం. అంతే కదా? మాట్లాడరే, అంతే కదా? అది మన సంఘంలో ఉన్న సామర్థ్యత, మన సంఘంలో ఉన్న శక్తి అది. పైగా ఏం చెప్తుంటే, పెట్టి మేము ఇస్తామండి, గోతికి డబ్బులు మేము ఇస్తామండి, పుట్టినరోజులు అయితే కేకులు మేము ఇస్తామండి, గిఫ్ట్లు మేము ఇస్తామండి. ఇదా కావలసింది సంఘానికి? సంఘానికి ఇదే కావలసింది? సంఘములో ఏముండాలో చెప్తాను వినండి, గట్టిగా స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. అక్కడ ఈ యదవరాండ్రులు అందరూ కలిసి ఆమె చనిపోయిందని తెలిసి ఏం చేశారు తెలుసా? శవాన్ని శుభ్రంగా కడిగేశారు. ఏం చేశారు? స్నానం చేయించారు. తీసుకుని వెళ్ళి మేడగదిలో పెట్టారు. ఎక్కడ పెట్టారు? 2 రోజులకు చచ్చిపోతాడని కానీ నువ్వు బయట ఆడేస్తావు. ఇంక 2 రోజులకు చచ్చిపోతాడని ఇంక తేడాగా వచ్చేసాడు, ఇంట్లో చచ్చిపోతే ఇల్లు ఖాళీ చేయమంటారు అని చెప్పేసి ఎక్కడ పెడతావు? వాడు కష్టపడి చెమటోర్చి ఆ ఇల్లు కట్టినా సరే వాడు చనిపోయిన ప్రశాంతంగా ఆ ఇంట్లో కూడా చనిపోవడం రండి, పంచను అక్కడ వాడేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? చనిపోయిన తబితను తీసుకుని వెళ్ళి మేడగదిలో పెట్టారు. మేడగదిలో పడుకోబెట్టి, బెడ్ మీద పడుకోబెట్టి, పేతురు గారు పక్కూరులో ఉన్నారని చెప్పేసి పేతురు గారికి గౌరవించారు. ఇలా పలానా ఆవిడ చనిపోయింది, మీరు రావాలి. ఆయన వచ్చాడు. వచ్చిన వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? మన సంఘం అంతా వచ్చిందా? వచ్చింది. సరే అయితే ఇంక తీసిపోదాం, వచ్చేయండి అనలా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడుంది శవం అన్నాడు. తబిత పైన ఉంది, పై రూమ్లో ఉంది. వెంటనే పై రూమ్కి వెళ్ళాడు, తలుపులు వేసుకున్నాడు, కొరకు ప్రార్థన చేశాడు. లెగిచి కూర్చుందా సహోదరి? మరణమా నీ ముళ్ళెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? ఈ మాట సంఘములో ఎప్పుడు నెరవేరుతుందా అని చూస్తున్నాడు ఆయన. ఆయన చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఈ మాట ఎప్పుడు చెప్తారా సంఘ బిడ్డలు? ఎప్పుడు నా సంఘము ఈ స్థితికి వస్తుందా అని చూస్తున్నాడు. ఎందుకండి ఆయన రాకడ ఆలస్యం అవుతుంది? ఎందుకండి ఇంకా వివాహ వేడుక జరగకుండా ఆలస్యం అవుతుంది? కారణం ఏమిటి అంటే సంఘం ఇంకనూ పరిపూర్ణమైన స్త్రీగా మారలేదు. పరిపూర్ణమైన స్త్రీగా మారలేదు. ఇంకా గాడిద పిల్లగానో, కుక్క పిల్లగానో, పంది పిల్లగానో ఉంది సంఘం. గొర్రె పిల్లనే పెళ్లి చేసుకుంటుంది. సంఘము గొర్రె పిల్లగా మారాలని చూస్తున్నాడా గొర్రె పిల్ల అయిన పెళ్లి కుమారుడు? అందుకే చింతపడు అన్నాడు. చింతపడడం అంటే గొర్రె పిల్లగా మారడమే. గొర్రె పిల్ల కుక్క పిల్లని పెళ్లి చేసుకోదు. గొర్రె పిల్ల గాడిద పిల్లని పెళ్లి చేసుకోదు. గొర్రె పిల్ల పంది పిల్లని పెళ్లి చేసుకోదు. గొర్రె పిల్ల వేరే గొర్రె పిల్లనే పెళ్లి చేసుకుంటుంది. ఏది ఆ సామర్థ్యతలోనికి, ఆ పరిస్థితిలోనికి, ఆ స్థితిలోనికి రాగలిగిన రీతికి సంఘం ఎక్కడుంది? అందుకే పరమగీతంలో ఒక మాట అంటాడు ఆయన భక్తుడు, నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా నువ్వు వయసు రాలేదు, వివాహ కాల సమయం వచ్చినప్పుడు నేనేమి చేయగలదును అంటున్నాడు. మీరు ఈ మాట గమనించండి. నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, ఎవరంట? దానికి ఇంకా వయసు రాలేదు. ఏం రాలేదు? వయసు రాలేదు. వివాహం చేయడానికి వయసు రాలేదు. కానీ వివాహ సమయం వచ్చినప్పుడు నేను దాని విషయం ఏమి చెయ్యాలి అని ఏడుస్తున్నాడు. వయసు రానప్పుడు ఇంకా వివాహం గురించి ఆలోచించడం ఎందుకు? వయసు రానప్పుడు వివాహం గురించి ఆలోచించడం ఎందుకు? వయసు రాలేదన్నా కదా, సంతోషంగా ఉండొచ్చు కదా అంటే కాదు.
వయస్సు రాలేదంటే ఆత్మీయంగా పెరగట్లేదు. చాలామంది చూడండి, బాడీలు పెరిగిపోతాయి, తాడిలాగా పెరిగారు. చాలామంది వేసే నార్మల్ డైలాగే ఏంటి, రేవులో తాళ్ళ పెరిగావురా, బుర్ర పెరగలేదురా నీకు అంటారు. రేవులో తాళ్ళ పెరిగావు కానీ మెదడు పెరగలేదు. బాడీ పెరుగుతుంది కానీ మైండ్ మెచ్యూరిటీ కాల. అంటే దానికి అర్థం ఏమిటో తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పాలి. సంఘానికి వయసు లేదా అంటే వయసు ఉంది. 2000 సంవత్సరాల వయసు ఉంది సంఘానికి. సంఘం ఎప్పుడు ఉద్భవించింది? యేసుక్రీస్తు శిలువ గాయములోంచి ఉద్భవించింది. ఆయన చనిపోయి 2020 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పుడు సంఘానికి వయసు ఎంత? 2020 సంవత్సరాలే సంఘానికి వయసు. ఆయన వచ్చి వెళ్ళిపోయిన వయసు ఎంతో సంఘానికి కూడా వయసు అంతే. మరి వయస్సు లేదంటేంటి? ఆత్మీయంగా లేదు వయసు. వివాహ సమయం వచ్చేసరికి నేనేం చెయ్యాలో అని బాధపడుతున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా వినండి. సంఘము ఎంత హీనమైన స్థితికి వెళ్ళిపోయిందో, దేవుని శక్తిని ఎలాగ తృణీకరిస్తుందో, దేవుని అధికారాన్ని ఎలా తృణీకరిస్తుందో ఈరోజు 2 ముక్కల్లో చెప్పి నేను ముగించేస్తాను. ఇంకొక పావు గంటలో ముగించేస్తాను. జాగ్రత్తగా వినాలి. ఆ తబిత కొరకు ప్రార్థన చేయగా మొత్తము తబిత లేచి కూర్చుంది. దేవుడు అద్భుతం చేశాడు. నేను చెప్తున్నాను, సంఘం ఏం చేయాలి? బయట పడుకోబెట్టేసి పాస్టర్ గారిని కౌరంపించి, పెట్టికి కౌరంపించి, గొయ్యి తీసే వరకు కౌరంపించాలి. అలా చేయలా. సంఘము ఎంత ఏకాత్మతో ఉన్నదో ఒకసారి ఆలోచించండి. సంఘం అంతా కలిసి ఎంత దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి. దేవుడు బ్రతికిస్తాడు. మనం అందరం ప్రార్థన చేద్దాం. దైవజనుడికి కౌరంపిద్దాం. దైవజనుడు వస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఖచ్చితంగా బ్రతికిస్తాడు. మరణమాన్ని ముళ్ళు ఎక్కడన్న మాట దేవుడు నెరవేరుస్తాడు. మరణమాన్ని విజయం ఎక్కడన్న మాట దేవుడు నెరవేరుస్తాడు. ఖచ్చితంగా ఇక్కడ అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. యేసు నామములో అద్భుతం జరగాలి, ఖచ్చితంగా జరుగుతుంది అని విశ్వసించారు. కాబట్టి ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి అందరూ మోకాళ్ళు వేశారు. కాబట్టి అక్కడ దేవుని కార్యం చూశారు. సాతాను వాళ్ళ కాళ్ళ క్రిందకి వచ్చేసాడు. మరణము వాళ్ళ కాళ్ళ క్రిందకి వచ్చేసింది. మరణము వాళ్ళ కాళ్ళ క్రిందకి వచ్చేసింది. మరి ఈరోజు నీ పరిస్థితులు నీ కాళ్ళ కిందకి తెచ్చుకోలేకపోతున్నావు. యేసునామములో ప్రార్థన చేసి కూడా నీ పరిస్థితులు నీ కాళ్ళ క్రిందకి తెచ్చుకోలేకపోతున్నావు. నీకు అనుకూలంగా మలుచుకోలేకపోతున్నావు. పరిస్థితులను చూసి భయపడిపోతున్నావు. వెనక్కి తిరిగి పారిపోతున్నావు, వెన్ను చూపిస్తున్నావు. ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించు. నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూడడం అసలు అది క్రైస్తవుని లక్షణమే కాదు. ప్రభు వైపు చూసి ముందుకు కొనసాగాలి నువ్వు. అలాంటి పరిస్థితి దేవుడు నీకు దయచేయును గాక. ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిస్థితులను మార్చగలిగినది దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన. ఏకాత్మ ఉండాలి, ఏక మనసు ఉండాలి. సంఘంలో ఎటువంటి అద్భుతాలు జరిగాయో తెలుసండి? ఆదిమ సంఘంలో అద్భుతాలు అంటే సామాన్యమైన అద్భుతాలు కాదు, మామూలు అద్భుతాలు కాదు. మీరు అపోస్తలుల కార్యములు 1 కాడి నుంచి చదువుకోండి, లాస్ట్ వరకు 1 అధ్యాయం కాడి నుంచి చివరి అధ్యాయం వరకు చదువుకోండి. 28 అధ్యాయాలు ఉన్నాయి అందులో. దేవుడు అద్భుతమైన రీతిలో మాట్లాడాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. చాలా గొప్ప విషయాలు. సంఘాల్లో ఉన్న శక్తి ఏంటో, సంఘాల్లో ఉన్న సామర్థ్యత ఏంటో, సంఘాల్లో ఉన్న భక్తి ఏంటో అక్కడ మాట్లాడాడు. మరి ఈరోజు సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈవిడంటే ఆవిడకి కిట్టదు, ఆవిడంటే ఆవిడకి కిట్టదు, అతనంటే అతనికి కిట్టడు, అతనంటే అతనికి కిట్టడు. పైకి మాత్రం వందనాలు చెప్పుకుంటారు, లోన మాత్రం తెగ తిట్టేసుకుంటారు. పైకి మాత్రం చాలా మాట్లాడుకుంటారు, చాలా మంచిగా మాట్లాడుకుంటారు, కానీ తర్వాత మాత్రం వాళ్ళ గురించి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, భయంకరమైన పరిస్థితి. మరి సంఘంలో దేవుని ఆత్మ పనిచేస్తుందా, దురాత్మ పనిచేస్తుందా? ఎవరు పనిచేస్తున్నారండి ఇప్పుడు? సంఘంలో పనిచేస్తుంది ఏ ఆత్మ? శాశ్వతమైన జీవము, ఆశీర్వాదం కావాలి అనుకుంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఆమె ఇంటికి కష్టం వస్తే నువ్వు వెళ్ళాలి, నీ ఇంటికి కష్టం వస్తే ఆమె రావాలి, ప్రార్థన చేయాలి అందరూ కలిసి. ఇది సంఘానికి ఉన్న కెపాసిటీ. ఆ సంఘం వెళ్ళి ప్రార్థన చేస్తే అక్కడ ఉన్న పరిస్థితులు మారాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా వినండి ఈరోజు దేవుని వాక్యం. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సంఘము ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది అన్నది నువ్వు నమ్ముతున్నావు. మరి సంఘానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఐక్యత, ఏకాత్మ, ఏక మనస్సు.
ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. యేసు ప్రభు తాను శరీరధారిగా ఉన్నప్పుడు తన శిష్యులతో మాట్లాడిన మాటలు 2 మాటలు మీకు చెప్తాను. ఒకటి, ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య వారితో ఉంటాను. ఇది అండర్లైన్ చేసుకోండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏమిటి మాట? ఎక్కడ 2-3 నా నామమున అన్నాడు కదా, అంటే 2-3 ఆయన నామమున ఏకీభవించాలి, మోకాలు వేయాలి. 2-3 అంటే కుటుంబం. ఖచ్చితంగా ఒక కుటుంబంలో 4 ఉంటారు, 3 ఉంటారు, 2 ఉంటారు, లేదా ఖచ్చితంగా 5-6 ఉంటారు కుటుంబం అంతా. అవునా కదా? అది ఒక కుటుంబం, ఒక చిన్న కుటుంబం. అలాగే ఒక పెద్ద కుటుంబం ఏంటి తెలుసా? దేవుని సంఘం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుని సంఘం ఒక పెద్ద కుటుంబం. ఈ కుటుంబం కూడా ఎలా ఉండాలంటే 2-3గా కాదు. ఎంతమంది ఉన్నప్పుడు? 100 మంది, 200 మంది, 300 మంది. ఒకరు, ఇద్దరు, 3. అలాగే ఇక్కడ 100, 200, 200, 300. మరి 2-3 కూడి ఉన్న చోటే ఆయన ఉంటే 300, 400 ఉన్న కాడ ఆయన ఉండడా? ఉంటాడా లేడా? చెప్పాలి. మరి ఎందుకు జరగట్లేదండి? దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు నీకు అర్థమవుతుందా? దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు ఎక్కడ తొలగించుకున్నావు నీకు అర్థమవుతుందా? ఉన్నావు. ఉండడానికి చాలా జనసంఖ్య విస్తారంగా పెరుగుతుంది, కానీ ఆత్మీయతలో పడిపోతున్నాం. జనసంఖ్య పెరగడం కాదు కావలసింది, ఆత్మీయత కావాలి దేవుని సన్నిధిలో. ఆత్మ నడుపుదల కావాలి దేవుని సన్నిధిలో. అక్కడ 2-3 ఉన్నా పర్వాలేదు, గట్టిగా స్తోత్రం చెప్పాలి. మందల్లాగా యూదుల వలె ఉండడం కాదండి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు లాంటి వారు 4 ఉంటే చాలు, కథలే మారిపోతాయి. యూదులందరూ మందల్లాగా ఉన్నారు అక్కడ. నెబుకద్నెజరు వచ్చి ఈ బొమ్మకు మొక్కపోతే చంపేస్తాను, అగ్నిగుండంలో పడేస్తానంటే, బతికుంటే బలిసాగు తినొచ్చురా బాబు, ఈడి బారిన పడి అగ్నిగుండంలో పడి మాడిపోతాం ఎందుకు, మిడతల్లాగా పడిపోదామని, సాష్టాంగ పడిపోదామని సాష్టాంగ నమస్కారం చేసేసారు. కానీ 4 ఉన్నారు, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ 4 మాత్రము ఆ సమస్యకు ఎదురెళ్ళారు, మరణానికి ఎదురెళ్ళారు. ఆ 4 ఒక్క ఆత్మతో ప్రార్థన చేశారు. ఆ 4కు చాలండి నెబుకద్నెజర్ని, ఆ దేశాన్ని మార్చేశారు ఏకంగా. అవునే కదా? మార్చారా లేదా? నెబుకద్నెజర్ని మార్చారా లేదా? దేశాన్ని మార్చారా లేదా? 4 చాలు అలాంటి వాళ్ళు. దేశాన్ని మార్చగలిగిన వారిని, భూమి తలకిందులు చేయగలిగిన వారు 4-3 చాలండి. ఏకాత్మ, ఏక మనస్సు. నేను చెప్తున్నాను, అధికారము దేవుడు మనకి ఎప్పుడూ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో చూడు, శత్రు బలమంతటి మీద నీకు అధికారము అనుగ్రహించుచున్నాను. మరి అనుగ్రహించాడు కదా, ఏం చేసావు అధికారం? నువ్వు అధికారం ఉంది, కానీ మనలో ఉన్న కుయుత్తుల వల్ల, మనలో ఉన్న ఏకాత్మ లేకపోవడం వల్ల, ఏక మనసు లేకపోవడం వల్ల అధికారం పనిచేయట్లేదు, అంతే తేడా. ఆల్రెడీ దేవుడిచ్చిన అధికారం ఉంది, కానీ ఏం చేస్తున్నాం చెప్పాలి? ఏం చేస్తున్నామండి? దేవుని యొక్క ఆత్మతో ఏకీభవించినందున, సంఘముతో ఏకీభవించినందున, దైవజనుడితో ఏకీభవించినందున అధికారము మనం సద్వినియోగం చేయలేకపోతున్నాం, పక్కన పాడేశాం. యేసు నామములో అనగా దయ్యాలు వెళ్ళిపోయేలేవా? అపోస్తలుడైన పౌలు యేసు నామములో పో అంటే పోయిందా లేదా? ఆయన ఎంత అధికారం ఇచ్చాడో తెలుసా? శత్రు బలం ఎంత మీద అధికారం ఎంత ఇచ్చాడో తెలుసా? మీరు దెయ్యాలను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగినను అది మీకు హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. మరి ఇంత అధికారం ఉంది, క్రీస్తులో ఇంత అధికారం ఉంది మనకి, ఉందా లేదా? సంఘానికి అధికారం ఉందా లేదా? మాట్లాడరేంటండి? సంఘానికి క్రీస్తులో అధికారం ఉందా లేదా? హలో, అధికారం ఉందా లేదా? చెప్పాలి. మతోన్మాది తలలు లేపేయడానికి వచ్చేస్తున్నాడు. క్రీస్తుని అంగీకరించిన వారిని అందరినీ నాశనం చేయాలనుకుంటున్నాడు. వారిని బర్రా వీడ్చుకుని పోవాలనుకుంటున్నాడు. సంఘం అంతా మోకాలేసి ప్రార్థన చేసింది, అతడు క్రైస్తవుడు అయిపోయాడు. అవునా కదా? ఎవరతను? సౌలు పౌలుగా మారిపోలా? మరి సంఘానికి ఇంత అధికారం ఇస్తే దేవుడు నువ్వేం చేస్తున్నావు నాన్న? సంఘం ఇచ్చిన అధికారాన్ని నువ్వు వినియోగించగలుగుతున్నావా? క్రీస్తులో మనకున్న అధికారం సామాన్యమైనది కాదు, సామాన్యమైనది కాదు. నువ్వే విధంగా ప్రార్థన చేసినా దేవుడు అద్భుతమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు నామములో నువ్వు ప్రార్థన చేస్తే చాలు, అధికారాన్ని పట్టుకుని దేవుని కార్యం నీ పట్ల జరగబోతుంది, అద్భుతమైన రీతిలో జరగబోతుంది. ఏకాత్మ ఉండాలంతే, ఏక మనసు ఉండాలి. ఏకాత్మ ఏక మనసు లేకుండా
నువ్వు దేవుని సన్నిధిలో ఏమాత్రము ఎదగలేవు, ఫలించలేవు. విశ్వసించిన వారందరూ ఏకాత్మ ఏక మనస్సు కలిగిన వారై ఉండిరి. ఈ మాట పట్టుకో. నువ్వు విశ్వసించావా? ఏకాత్మ కలిగి ఉండు, ఏక మనస్సు కలిగి ఉండు. దేవుని ఆత్మ ఇక్కడ ఎలా పనిచేస్తుందో నీ మీద అలాగే పనిచేయాలి. ఆయన ఆత్మ నా మీద ఎలా పనిచేస్తున్నాడో నీ మీద అలాగే పని చేయాలి. నాలో ఏ విధముగా కార్యసిద్ధి కలగజేస్తున్నాడో నీలో అలాగే కార్యసిద్ధి కలగజేయాలి. దేవుని ఆత్మ కార్యాలు నువ్వు చూడాలి, అదే అనేక మందికి చూపించాలి. ఏకాత్మ కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. అలాంటి శక్తి దేవుడు నీకు విడుదల చేయబోతున్నాడు ఈ రోజున. ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యం? క్రీస్తులు మనకున్న అధికారాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆయన ఎప్పుడూ ఇచ్చేసి వెళ్ళిపోయాడు మనకి. మనం ఏం చేస్తున్నాం అంటే పక్కన పెట్టేశాం. మన హృదయ పరిస్థితి బాగోక మనం దాన్ని పక్కన పెట్టేశాం. ఈరోజు చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేసిన వెంటనే కార్యం జరిగింది, పాస్టర్ గారు ఈ విధంగా మాకు చెప్పారు, ఆ విధంగా జరిగింది, ఈ విధంగా ప్రవశించారు, ఆ ప్రవచనం నెరవేరింది అని ప్రతి ఒక్కరూ సాక్ష్యాలు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? మరి ఈరోజు నాకు ఒక్కడికి ఉంది అర్హత? లేదు, నీకు ఉంది. నువ్వు కాకపోతే దాన్ని గుర్తించలేకపోతున్నావు అంటే తేడా. ఎప్పుడైతే బాప్తిసం పొందావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి నువ్వు వచ్చావో, అప్పుడే ఈ యొక్క అధికారం నీకు ఇచ్చేసాడు దేవుడు. నమ్మి బాప్తిసం పొందివాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పి కింద రాశాడు ఆ మాటలు. మార్కు సువార్త 16 చదివి ఇంటికి వెళ్ళిన తర్వాత, మార్కు సువార్త 16 కానించి 16 అధ్యాయం 16 కానించి చదువు. బాప్తిసం తీసుకుంటే చాలు, ఆయన్ని విశ్వసించి అద్భుతాలు చేయగలిగిన శక్తి నీలోనికి విడుదలవుతుంది. గొప్ప గొప్ప శక్తి, అసలు ఊహించలేని ఆ శక్తి నీలోనికి విడుదలవుతుంది. మరణాన్ని ఎదిరించేంత శక్తి అది. దేవుని కార్యాలు గట్టిగా స్తోత్రం చెప్పాలి. చెప్పండి. శాతాన్ని మన కాళ్ళ క్రింద చితక త్రొక్కడం అంటే యేసయ్య కాళ్ళ క్రింద చితక తొక్కడమే. యేసయ్య కాళ్ళ క్రింద చితక తొక్కడం అంటే మన కాళ్ళ క్రింద చితక త్రొక్కడమే. మనము ఆయనకు బాడీ అంటే ఇదంతా ఆయన శరీరం, శిరస్సు ఆయన. సంఘానికి శిరస్సు ఎవరు? ఆయన. కాబట్టి సంఘం ఆయన చెప్పినట్లు నడవాలి. కన్మదంతా ఆయన చేసినప్పుడు పని చెయ్యాలి ఈ శరీరం అంతా. అప్పుడు ఆయన కాలుగా మారుతుంది ఈ కాలు, ఈ చెయ్యి ఆయన చెయ్యిగా మారుతుంది, ఈ కన్ను ఆయన కన్నుగా మారి చూపు కలుగు, ఆయన చూస్తున్న ప్రతి పరిస్థితి మనం చూడగలుగుతాం. ఈ నోరు ఆయన మాటలే పలుకుతుంది, ఇంకా ఆయనదే కదా ఈ నోరు. అర్థమవుతుందా? ఈ చెవి ఆయన మాటలు వింటుంది, గట్టిగా స్తోత్రం చెప్పాలా. పరలోకపు ధ్వని వింటుంది. నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. నువ్వు ఆయనలో అంటుకట్టబడడం అంటే ఇది. నువ్వు ఆయన చేతిలోనికి వచ్చేయాలి, పూర్తిగా ఆయన శరీరముగా మారిపోవాలి, ఆయన శరీరముగా మారిపోవాలి. ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యం? దేవుడు మనకి ఇచ్చాడా లేదా అధికారం? క్రీస్తులో మనకు అధికారం ఉందా లేదా? దీని మీద అధికారం ఉందా, దీని మీద అధికారం లేదా అనడానికి లేదు. ప్రతి దాని మీద, ఈ సృష్టి అంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఒక్క మాట చూపించేసి ముగించేస్తాను. చూద్దాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము, కీర్తన గ్రంథము తీసావనా? ఓకే. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం కానించి మనం మూడు కానించి చదువుకుందాం. నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటూ వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములను అనుసరించి వాటినన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మానవుడి పాదాల కిందకు వచ్చినాయి లేవు, ఇవన్నీ ఇచ్చాడా లేదా? మరి ఇప్పుడు వాటి పాదాల క్రిందకి నువ్వు వెళ్ళిపోయి, అంత దౌర్భాగ్యం ఇది. ఎంత అధికారం ఇచ్చాడు ఈ సృష్టి మీద నీకు దేవుడు. దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు నిన్ను, అయినప్పటికీ ఈ సృష్టి అంతటి మీద నీకు అధికారం ఇచ్చి అవన్నీ నీ పాదాల కింద వాడేశాడు. నువ్వు వాటిని పరిపాలించే వ్యక్తిగా ఉండాలి. సృష్టి నీకోసమే, సృష్టిలో ఉన్న జీవరాశులు నీకోసమే, ఆ జలరాశులు నీకోసమే.
అవన్నిటిని నువ్వు పరిపాలించాలి నాన్న. అలాంటి దేవుని బిడ్డల కోసం సృష్టి అంతా మిగుల ఆశతో అపేక్షించుచు ఎదురు చూస్తుందట. సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ప్రసవ వేదన పడుతుందట. అయ్యో, దేవుని కుమారులు వచ్చి నన్ను పరిపాలిస్తారేమో, నన్ను వాడుకుంటారేమో, అనుకూలముగా చేసుకుంటారేమో, మమ్మల్ని వాడుకుని దేవునికి మహిమకార్థంగా ఉంటారేమో అని సృష్టి దేవుని బిడ్డల కొరకు ఎదురు చూస్తుందంటే ఈ సృష్టి అంతా మూలుగుతుందట, ప్రసవ వేదన పడుతుందట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీయండి, చూపిస్తాను ఆ మాటలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం కాడి నుంచి 19-20. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎవరి కొరకు చెప్పాలి. ఎవరి కొరకు? దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎవరి కోసం కనిపెడుతుంది ఇప్పుడు సృష్టి? దేవుని కుమారుల ప్రత్యక్షత. ఎవరైతే సృష్టిని పరిపాలించాలో, ఎవరైతే సృష్టిని మరి కంట్రోల్ చేయాలో, ఎవరైతే సృష్టిని పాదాల కింద పెట్టుకుని నిలబడాలో వాళ్ళ గురించి ఎదురు చూస్తుందట. సృష్టి కనిపెట్టుతుందట, దేవుని బిడ్డల కొరకు కనిపెడుతుందట. ఈరోజు ఎక్కడ చూసినా దేవుని బిడ్డలు ఎక్కడ కనబడుతున్నారండి? వేషధారణ బ్రతుకులే కదా. ఎక్కడ చూసినా కపటమే కదా, మోసమే కదా, ద్వేషమే కదా. దేవుని బిడ్డల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. దేవుని సన్నిధికి వస్తున్నామనే పేరు కానీ నిద్రపోయేవారు ఎంతమందో. ఏదో వచ్చి కనిపించి వెళ్ళిపోతున్నాం, ఆశ్రయించుకుని అంతే. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న దేవుని బిడ్డ. దేవుని బిడ్డల కొరకు సృష్టి ఎదురు చూస్తూ ప్రసవ వేదన పడుతుందండి. సృష్టిని తీసుకుని వచ్చి దేవుడు మానవుని పాదాల కింద పెట్టాడు. నువ్వు దాన్ని పరిపాలించాలా. దేవుడు ఎంత అధికారం ఇచ్చాడు ఈ సృష్టి మీద నీకు? ఈ పంచభూతముల మీద అధికారం ఇచ్చాడా లేదా? పంచభూతములు అంటే ఏంటి? ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు. ఈ 5 పంచభూతములు. ఈ పంచభూతముల మీద నీకు అధికారం ఇచ్చాడు. అందుకనే అన్నాడు, నువ్వు అగ్ని మధ్య నడిచిన నిన్ను కాల్చవవి, జలములు నీ మీదకి పొరలు వచ్చినవి నిన్ను ముంచజాలవు అన్నాడు. మోషేని అన్నాడు, నీ చెయ్యి చాపి సముద్రాన్ని ఆజ్ఞాపించన్నాడు. సూర్యచంద్ర నక్షత్రములని ఒక మానవుడు ఆపేశాడండి. ఎవరా మానవుడు? ఎవరు ఆపేశారు? యెహోషువ. సూర్యుడిని ఆపేశాడు అస్తమించకుండా, చంద్రుడిని ఆపేశాడు ఉదయించకుండా. ఎంత కంట్రోల్ చేసే శక్తి వాళ్ళకు ఉంది, అంత అధికారం మనకి ఇవ్వలేదా? వాళ్ళు ఏమన్నా పైనుంచి దిగొచ్చారు, వాళ్ళు మనం ఒకటేనండి. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవల, పంటల పండ్ల. అమ్మో, ఏలియా మహాభక్తుడండి, రోషం కలిగిన ప్రవక్త అండి అంటే ఆయన గురించి యాకోబు ఏం రాశాడో తెలుసా? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడు కాడా, అతడు వర్షింపకున్నట్లు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షింపలేదు అని యాకోబు చెప్పాడు. మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే ఏలియా, మనలాంటి స్వభావం కలిగిన వాడే యెహోషువ, మనలాంటి స్వభావం కలిగిన వాడే మోషే. వాళ్ళు ఆజ్ఞాపిస్తే సముద్రం 2 పాయలైంది. వాళ్ళు ఆజ్ఞాపిస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు అస్తమించకుండా ఉదయించకుండా. వాళ్ళు ఆజ్ఞాపిస్తే వర్షం భూమి మీద కురవలేదు. వాళ్ళు ఆజ్ఞాపిస్తే అగ్ని భూమి మీదకి దిగొచ్చింది. మరి ఇంత కంట్రోల్ చేయగలిగిన శక్తి దేవుడిస్తే ఏమైపోయిందండి అధికారం? ఈరోజు సంఘానికి అని అడుగుతున్నా, సంఘమా ఏమైపోయింది నీకు ఇచ్చిన అధికారము? క్రీస్తులో మనకున్న అధికారం సామాన్యమైనది కాదు, అద్భుతమైన అధికారం దేవుడు మనకిచ్చాడు. వినియోగించగలుగుతున్నావా? పరిస్థితులను చూసి నెత్తిని చెయ్యేసుకుని అయ్యో నా బ్రతికింతే అని చెప్పేసి ఆ మంచం మీద మునుగు పెట్టుకుని పడుకుంటున్నావు అంతే. పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోతున్నాయి. క్రైస్తవుడా, దేవుని బిడ్డ, మేలుకో, మృతులలో నుండి బయటికి రా. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఒక గొప్ప అధికారం ఇచ్చి నిన్ను వాడుకోబోతున్నాడు. ఉన్నతమైన స్థాయిలోనికి నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఒక ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడని గుర్తుంచుకో. మోషే మనలాంటి స్వభావం కలిగిన మనుషుడని గుర్తుంచుకో. అలాగే యెహోషువ మనలాంటి మనుష్యుడేనని గుర్తుంచుకో. కానీ దేవుడు వాళ్ళకిచ్చిన అధికారం ఈరోజు నీకు కూడా ఇచ్చాడు. వినియోగించుకో. సంగమా, దేవుని సన్నిధిలో, దేవునిలో మనకున్న అధికారం, క్రీస్తులో మనకున్న అధికారం ఎంత గొప్పదో గుర్తుంచుకో. యేసు నామం అంటేనే గొప్ప అధికారంతో కూడిన మాట అది.
యేసు నామం అంటేనే గొప్ప అధికారంతో కూడిన మాట అది. సృష్టి నీ కొరకు ఉంది, సృష్టి కొరకు నువ్వు లేవు, సృష్టి నీ కొరకు ఉంది. ప్రార్థన చేసుకుందామా? ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యం? కాబట్టి ఏదైనా చిన్న సమస్య వస్తే నా బ్రతుకు అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది అని చెప్పేసి కృంగిపోమాకు. ధైర్యంగా నిలబడు. ఏం చేయగలదు నువ్వు? యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను పో అని చెప్తే పోవాలా. విశ్వాసంతో నిలబడాలా, విశ్వాసంతో మాట్లాడాలి. నీ నోట వచ్చే ప్రతి మాట విశ్వాస సంబంధమైనదిగా ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన కార్యంని జరిగించి తీరుతుంది. ఈరోజు మనం చేసే ప్రార్థన విశ్వాసం లేకుండా ఏదో చిన్న ప్రార్థన చేస్తున్నానండి, దేవుని చిత్తమండి మీరు చెయ్యండి అంటారు అంతే. ఇలా నేర్చుకున్నారు ఈరోజు క్రైస్తవులు. నాకు దేవుడు వాక్శక్తి ఇచ్చాడండి, దేవుడు నాకు అధికారం ఇచ్చాడండి, యేసు నామమే అధికారం అండి, ఆ యేసు నామాన్ని పట్టుకున్నానండి, యేసు నామంలో ఏదైనా నేను జయించగలదనండి, యేసు నామంలో నాకు అన్ని విజయాలేనండి అని చెప్పగలిగిన వారు ఈరోజు దేవుని అద్భుతాలు చూడబోతున్నారు. యేసు నామంలో అద్భుతాలే గొప్ప కార్యాలు జరుగుతాయి. చెప్పండి, యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు హృదయములో నెమ్మదొచ్చెను. స్తోత్రం. చెప్పండి, యేసుని నామములో ఎక్కడ పోతాయి? మరి యేసు నామం ఉందా లేదా నీ దగ్గర? ఉందా లేదా? మరి మాట్లాడు. యేసు నామం అంటే ఎవరికి భయమో తెలుసా? అది నేను ఈ స్థితికి తీసుకొచ్చినోడికి భయం. యేసు నామం అంటే యేసు నామమును ఉచ్చరించు, నీ పరిస్థితులన్నిటినీ మార్చుకో. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసు రక్తంలో పాల్గొని ఆరాధన క్రమాన్ని ముగించుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, విన్న వాక్యం ద్వారా మా బ్రతుకులను మార్చండి. నీ అధికారము కలిగి మేము బ్రతుకులాగున మాకు సహాయం చేయండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు శరీరం పట్టుకెళ్ళడానికి రావాలి.